ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ జాబిల్లి అసలు క్యారెక్టర్ ని బయట పెట్టడానికి బయట నుండి ఒక కొత్త క్యారెక్టర్ ని తీసుకుని వస్తున్నాను. ఎవరు పున్నమి ఆ కొత్త క్యారెక్టర్? చూపిస్తాను వకీల్ సాబ్, పరిచయం చేస్తాను. అమ్మా, మనల్ని చంపాల్సిన అవసరం ఎవరికుంటుందమ్మా? ఎవరికుంటుందో తెలియదు కాని పున్నమికి మాత్రం ఆ అవసరం లేదు. అవును, లేదు. అలాగని అగ్నిదేవ్ కూడా ఉండదు శివదేవా. ఇదంతా ఎవరు చేయించారో నాకు అర్థం కావడం లేదు. పున్నమి వచ్చింది కదా, ఇదంతా ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో మొత్తం బయటకు తీస్తుంది శివదేవా. అవును, పున్నమి తీస్తుంది. వెళ్ళిపోయిందనుకున్న పున్నమి మళ్ళీ వచ్చింది అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. నా వల్లే వెళ్ళిపోయింది కాబట్టి ఖచ్చితంగా నన్ను ఒక ఆట ఆడుకోవడానికే వచ్చుంటుంది. నారాయణమ్మని అవమానించినందుకు నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికే వచ్చుంటుంది. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేనుండాలి. వచ్చారా పృథ్వీ? ఇదంతా ఎవరు చేశారో, ఎందుకు చేశారో తొందరగా తెలుసుకోవాలి. నేను పున్నమి అదే మాట్లాడుకున్నాను రాజమాత. నిజాలు త్వరలోనే బయటకొస్తానమ్మా. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. జాబిలమ్మ గురించి మా అమ్మ ఒక మాట చెప్పింది. ఏంటది? జాబిలమ్మ గూడెంలో ఉన్నప్పుడు తనకు ప్రాణ స్నేహితురాలు ఉండేదంట. ఇప్పుడు తను లేకపోవడం వల్లే ఒంటరితనం ఫీల్ అవుతూ ఎవరు పడితే వాళ్ళ మీద కోపం చూపిస్తుందంట నానమ్మా. అవునా? ఆ ఫ్రెండ్తో ఉన్నన్ని రోజులు జాబిలమ్మ ఇలా ఉండేదే కాదంట నానమ్మా. అవునా? అవును. అయితే ఆ స్నేహితురాలెవరో తెలుసుకొని మన ఇంటికి పిలిపించు పున్నమి. పిలిపించు. మీరిలా అంటారని తెలిసే తీసుకొచ్చాను నానమ్మా. తీసుకొచ్చేసావా? నువ్వు తెలివైందానివి. ఎవరు? ఒక్క నిమిషం. కొండమ్మా, ఓ కొండమ్మా, ఓ కొండమ్మా, ఓ కొండమ్మా, ఓ కొండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.